పేరు వచ్చేసి సుధాకర్ అండి. నేను ఒక యాక్చువల్గా నేను ఒక ఫోటోగ్రాఫర్ పేరు నుంచి రావడం జరిగింది. సో ఏ అవకాశం వచ్చినా సో నన్ను కన్న తల్లిదండ్రులకు సో అలాగే ఇక్కడికి ఈ భూకంపంలో నన్ను నిలిచబెట్టిన సో ఆ దేవుడికి ముఖ్యంగా ఎందుకంటే నేను బుద్ధుడికి ఒక 15 సంవత్సరాల బ్యాక్ రావడం జరిగింది. సో మంచి అవకాశం ఎందుకంటే కడపకు రావాలని కనిపిస్తారు అన్నవాళ్ళు ఖచ్చితంగా పోవాలని నా టీంతోనే నా సార్ రజనీక సార్ ఖచ్చితంగా పోదామంటే రావడం జరిగింది. చాలా హ్యాపీ ఫీలింగ్గా ఇక్కడ అందరం చూసి సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా సో ఇక్కడ కూడా మంచి టీం ప్లాన్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నాం. ఖచ్చితంగా అవుతుందండి. సో మీ అందరి సహకారంతో నేను ఫోటోగ్రాఫీ ఫీల్డ్ వచ్చిన తర్వాత నాకు ఒకటే అనిపించింది. ఇవాళ నాగేశ్వరరావు సార్ రజనీక సార్ చెప్పడం జరిగింది, నోకియా పీస్ నాకు ఉండదు. అవకాశం వచ్చినా సో అవకాశం వచ్చిన వ్యక్తికి తీసుకోకపోతే మనం నోకియా పీస్ లాగా ఉంటాం. ఆ నోకియా పీస్ లాగా నేను ఉండొద్దు అనే ఉద్దేశంతో శాంక్షన్ రావడం జరిగింది. శాంక్షన్ తీసుకు రావడం జరిగింది. ఈరోజు మీ ముందు తీసుకోవడం జరిగింది. సో చాలా హ్యాపీ. ఇక్కడ ఫోటోగ్రఫీ 2006లో చేయడం జరిగింది. అప్పటి 2020 వరకు అదే దాని మీద జీవనం కొనసాగించిన ఫోటోగ్రాఫర్గా పాపం ఇబ్బందులు చాలా ఉన్నాయి. బయట కాపాడు బట్ వెనకాల ఉండి నడిపిస్తాడు ప్రతి ఒక్కటి నాకు తెలుసా బాగా. సో ఇక్కడ ఇంతకుముందు కూడా కొంచెం డిస్టర్బ్ చేశాను సారు మీడియా ఏమన్నారని. సో సారీ అంటే సో అట్లాంటి సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. అలా ఉండకుండా మంచి అంటే ఒక పెళ్లిలో ముందు నుంచి నడిపించే వ్యక్తి అయ్యగారి తర్వాత ముందు నడిపించే వ్యక్తి ఫోటోగ్రాఫరే. అయ్యగారు లాస్ట్కి వస్తాడు మమ్మ అనిపోతాడు బట్ ముందు నడిపించే వ్యక్తి ఫోటోగ్రాఫర్ అప్ టు ఎండింగ్ వరకు వేస్తాడు. అలాంటి సిచ్యువేషన్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం జరిగింది. నేను ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చినప్పుడు నాకు అవకాశం వచ్చినప్పుడు ఏదైనా అవకాశం వస్తే బాగుంది అన్నప్పుడు ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ తీసుకోవడం జరిగింది. నేను ముఖ్యంగా 8% అంటే నాకు తెలియదు. నాకు ఏంటి అవకాశం కావాలి, ఏదైనా చేసుకునే అవకాశం వస్తే బాగుంటుంది అనుకున్నా. సో నాకు బిల్డింగ్ తెలియదు, ఐటీ తెలియదు, ఏం తెలియదు. నేను ఇంటర్ ఫెయిల్ 10th పాస్. సో నేను ఫస్ట్ పోయిన మీటింగ్కే హరికృష్ణ సార్ మీటింగ్ వేయడం జరిగింది. అక్కడ హరికృష్ణ సార్ ఎంత అంటే 80,000 లక్ష రూపాయలు ఉన్నది చెక్. సో అరే నా బ్యాక్గ్రౌండ్ వ్యక్తి 10th క్లాస్ చదువుకునే వ్యక్తి ఈరోజు 80,000 తీసుకుంటానంటే నేను ఒక 10,000 సంపాదించుకుంటే చాలు నా కుటుంబాన్ని పోషించాలనుకుంటా. సో అలాగా ఆ రోజు రజనీకర్ సార్ కూడా ఒకటి మౌంటైన్ మ్యాన్ గురించి ఉండనే ఒక రోడ్డుకు మార్చిన వ్యక్తి. నేను నా జీవితాన్ని నా పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వలేనా వెస్టేజ్ ద్వారా అని నమ్మకంతో వచ్చినది వీడికి. సో ఈ వెస్టేజ్కి అలాంటి సిచ్యువేషన్ నుంచి రావడం వచ్చిన వ్యక్తిని ఈరోజు నా ఫస్ట్ మంత్ ఎంత అంటే 282 రూపాయలు. సో ఐఎక్స్ చెక్ వచ్చేసి 1,216,000 రూపాయలు. అలాంటి జీవితం నుంచి వచ్చిన వ్యక్తిని యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్ అంత చెప్పుకోలేక విషయం కాదు బట్ చెప్పాలి. నా బ్యాక్గ్రౌండ్ అంత నార్మలే. సో ఒక టైం కూడా కొనలేని వ్యక్తిని దానికి బుల్లెట్ ఉంటుంది కదా దాన్ని కొనలేని వ్యక్తిని ఈరోజు టాటా పరిష్కారం తీసుకొని నా పిల్లలను నా టీం తీసుకోవడం జరుగుతుంది. అదే ఫోటోగ్రాఫర్ ఇప్పుడు ఒక 6 నెలలకు ఈరోజు ఒక కెమెరా వచ్చిందంటే 6 నెలల వరకు క్లోజ్ చేయాలి. మళ్ళీ అప్డేట్ కనీసం 5 లక్షల నుంచి 10 లక్షల మధ్య ఉంటుంది. అది చేయాలంటే మన వల్ల కాదు. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తులు ఓ ఫోటోగ్రాఫర్గా చాలామందికి అవకాశం తీసుకెళ్తే ఇవి అంటే సబ్బులు పెట్టి ఇంటికి తిరిగిపోయి చేయాలా. ఇప్పుడు ఫోటోగ్రాఫర్గా చేసేది ఏంటంటే అంటే ఫోటోగ్రాఫర్ సిచ్యువేషన్ చెప్తున్నా ఒకరు పెళ్ళి మాట్లాడితే అంటే 1000 రూపాయలు మాట్లాడుకుంటే 500 తీసుకున్న వ్యక్తులు తయారయ్యాయి. అంటే కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. ఇక్కడ నోకియా లాగా నేను ముందు అట్లా ఉండకుండా శాంసంగ్ లాగా ఉండాలని సో మీరందరూ ఫోటోగ్రాఫర్లు నేను ఒక